త్రిశూలం. త్రిశూలంలో ఉండే 3 పణాలు ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనే మూడింటిని సూచిస్తాయి. ఈ త్రిశూలంతోనే శివుడు దుష్టులను నాశనం చేస్తాడు. కమండలం. ఇది శివునికి సంబంధించిన మరొక వస్తువు. ఇది ఎండిన గుమ్మడికాయ లేదా ఎడిమికాయతో తయారు చేయబడిన నీటి పాత్ర. దీనిలో అమృతం ఉంటుంది. ఇది శివునిలోని యోగిని సూచిస్తుంది. కానీ దీనిలో చాలా నిగూఢ అర్థం దాగి ఉంది. ఎలా అయితే గుమ్మడికాయని పాదు నుంచి వేరు చేసి ఎండబెట్టి దాని లోపల శుభ్రం చేసి అమృతం ఉంచడానికి ఉపయోగించామో, అలానే ప్రతి మనిషి ఈ భౌతిక ప్రపంచాన్ని తన అహాన్ని విడిచిపెట్టడం వలన మాత్రమే ఆధ్యాత్మిక స్థితిని పొందగలడని సూచిస్తుంది. కుండలాలు అంటే 2 చెవిపోగులు. ఒకటి అలక్ష్య అంటే ఏ సంకేతంతోనూ చూపించలేము. మరొకటి నిరంజన అంటే మానవ కళ్ళకు కనిపించనిది. ఇది శివుని యొక్క కనిపించని స్వభావాన్ని సూచిస్తాయి. ఎడమ కుండలాన్ని స్త్రీలు ధరించగా కుడి కుండలాన్ని పురుషులు ధరిస్తారు. అందువల్ల ఈ కుండలాలు శివపార్వతుల ద్వంద్వ స్వభావాన్ని, పురుష మరియు స్త్రీ సూత్రాలను, సృష్టితత్వాన్ని సూచిస్తాయి. కైలాస పర్వతం.